హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనతో పాటు ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు ఎక్స్ మినిస్టర్ బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారండి. సో బండారు సత్యనారాయణమూర్తి గారు అనగానే ఈ మధ్య ఆయన చాలా సైలెంట్గా, అంటే ఎక్కువగా వార్తల్లో నిలిచేవారు. ఈ మధ్య ఇంటర్వ్యూలకు కానీ కొన్ని మీడియాకి కానీ కొంచెం దూరంగా ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఏమైనా అలిగారా ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసం, ఇప్పుడు రాజకీయ పరిస్థితుల మీద ఆయన ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం మనం ఇంటర్వ్యూ చేస్తున్నామండి. బండారు గారితో మాట్లాడిద్దామండి. సార్ నమస్తే అండి. సార్ ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు, అంటే ఇంట్రో కంటే ముందు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే వైకాపా నియోజకవర్గానికి కంచుకోట లాంటి మాడుగుల్లో అతి తక్కువ సమయంలో అక్కడికి వెళ్ళి దాదాపు 28,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు మీరేమైనా చంద్రబాబు నాయుడు గారి మీద అలకేమైనా ఉందా మీకు? అలాకేమీ లేదండి. రాజకీయాల్లో నిర్ణయాలు అప్పుడప్పుడు అది ఒక పార్టీ నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటుంటాం. పార్టీ సిద్ధాంతాల కోసం ఉన్న వ్యక్తులు మేము. కాకపోతే నా రోల్ ఇప్పుడు ఏంటంటే, గవర్నమెంట్ వచ్చినప్పుడు మంత్రుల రోల్ ఎక్కువ ఉంటుంది. మంత్రుల రోల్ ఎక్కువ ఉండడం వలన నేను కాన్స్టిట్యున్సీకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంతకుముందు అంటే 2024 వరకు 2 జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉండేవాడిని, కాకినాడ, అమలాపురం. ఈ జిల్లాలో ఏదొచ్చినా ఒక సీనియర్గా, ఒక మాజీ మంత్రిగా ఎక్కువ నాకు పార్టీ నుంచి అసైన్మెంట్స్ వచ్చేవి. సార్ ఇది చెప్పారు, ఈ ప్రెస్ మీట్ పెట్టమన్నారు, లేకపోతే సార్ ఇది చెప్పనని పార్టీ నుంచి కానీ, ముఖ్యమంత్రి గారి కార్యాలయం, అది అప్పుడు ప్రతిపక్ష నాయకుడి కార్యాలయం నుంచి కానీ నాకు అసైన్మెంట్ వచ్చేది. ఆ అసైన్మెంట్ నేను ఫాలో అయ్యేవాడిని. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రుల పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇలాగ మినిస్టర్స్ రోలు లేదా ఎంపీస్ రోలు అలాగా విభిన్న. నేను ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితమైన నాయకుడిని. నాకు మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యేనే ఉన్నాను తప్ప ఇతర బాధ్యతలు నాకేమీ లేవు. అంచేత బాధ్యతలు ఉన్న వాళ్ళు ఎవరికి చేసే కార్యక్రమం వారు చేయాలి. నాకు కార్యక్రమం లేనప్పుడు, నాకు అవకాశం లేనప్పుడు అందులో నేను మాడుగులో ఉంటున్నాను. ఉదయం వెళ్తే రాత్రికి వస్తున్నాను. బాగా ఇంటీరియర్లు, బ్యాక్వర్డ్ ఏరియా. అక్కడ ఇలా ప్రెస్లు కానీ, కెమెరాలు కానీ, టీవీలు కానీ ఏమీ లేవు. వార్తే చిన్న వార్త వస్తూ ఉంటుంది. అందుచేత నేను కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను తప్ప అలాగే ఉన్న రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఆనందం పడిన రోజులు ఉన్నాయి, అవమానపడిన రోజులు ఉన్నాయి. ఏదేమైనా నేను దానికి పెద్దగా తీసుకోకుండానే మాడుగుల ప్రధానికానికి నిజంగా 21 రోజుల్లో 28,600 చిల్లర ఓట్లు మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గానికి న్యాయం చేయాలని ఎక్కువ కాలాన్ని మాడుగులకు వెచ్చించడం వలన ఇతర ప్రెస్ మీట్లో కానీ ఇతర విషయాల్లో కానీ నేను జోక్యం చేసుకోవట్లేదు. సార్ ఇప్పుడు మీరు టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచే ఉన్నారు. 1982 నుంచి అన్న నందమూరి తారక రామారావు గారితో మీ ప్రయాణం సాగింది. ఆ తర్వాత చంద్రబాబు గారితో ప్రయాణం సాగింది. మినిస్టర్గా కూడా రకరకాల పోర్ట్ఫోలియోలు చేశారు. సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు. కానీ మీకు నామినేషన్ విషయంలో, అంటే మీరు పెందుర్తి కావాలన్నారు, తర్వాత పెందుర్తి కాదు అనుకునేటప్పుడు ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైనా అయితే బాగుంటుంది అన్నట్టు మీరు ఆలోచించినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. మీకు ఆ క్షణంలో లాస్ట్ వరకు చాలామంది విశ్లేషకులు కానీ లేకపోతే మీ అభిమానులు కానీ అసలు బండారు గారికి టికెట్ ఇస్తారా లేదా, లేకపోతే పక్కన కూర్చోబెట్టి ఎమ్మెల్సీ ఏమైనా తర్వాత ఇస్తారేమో, అలాగే ఏమైనా గౌరవిస్తారేమో అన్నట్టు ఉండేది. ఆ లాస్ట్ మినిట్ డ్రామా అదంతా, అంటే రకరకాల సమీకరణాలు కాదంటలేదండి. అంటే రాజకీయాల్లో మీరు అన్నట్టు సమీకరణాలు ఉంటాయి, కాదంటలేదు. కానీ లాస్ట్ మినిట్ డ్రామా ఏదైతే ఉందో అదంతా జరిగేటప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది సార్? చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను 1982లో ఎన్టీ రామారావు గారి చైతన్య రథం వెనకాతలో పాల్గొని ఆయనతో చిన్న యువకుడిగా అప్పుడు ఆ రోజుల్లో అన్నగారి మీద ఆశతో, అభిమానంతో నేను పార్టీలో రావడం, అంచెంచెలుగా పార్టీలో ఎదగడం జరిగింది. ఈ జిల్లాలో స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏ కాన్స్టిట్యున్సీ అయినా రూరల్లో అక్కడ ఉన్న రాజకీయ కుటుంబాలు రాజకీయాలు చేస్తూ ఉంటాయి. నేను కూడా అక్కడే ఎంపీపీ చేశాను, అక్కడే 4 సార్లు ఎమ్మెల్యే చేశాను, అక్కడి నుంచే మంత్రి చేశాను. అలాంటిది స్థానికుడిగా ఉన్న నాకు మరి పార్టీలో సీనియర్గా ఉన్నాను, పార్టీలో మారి రాలేదు. కృష్ణ గారిది వాళ్ళ సతీమణి గారిది అయ్యింది కదండి, అంటే రామారావు గారి పెద్ద కోడల గారు, ఆవిడ చాలా బాధాకరమైన విషయం. సో కానీ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే కళ్యాణ్ రామ్ గారు కానీ రాలేదు సార్ అక్కడికి. అంటే వాళ్ళు అక్కడ, అంటే ఇక్కడ లేరు అని తెలిసింది. యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజు
ఎక్కడో ఫారెన్లో ఉన్నారనో లేకపోతే ఇంకో షూట్లో ఉన్నారో ఏదో సంథింగ్ ఏదో తెలిసింది, వాళ్ళు రావడం జరగలేదు. సో ఇలాంటి సంఘటనలనే మీ వ్యతిరేకులు కావచ్చు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు నో నేను లైవ్లో చూశాను. జయకృష్ణ గారి ఇంటికి ఇద్దరు కలిసి బ్లాక్ డ్రెస్లో కళ్యాణ్ రామ్ గారు జూనియర్ గారు వెళ్ళడం, ఆ పక్కన నిలబడడం కూడా జరిగింది. వచ్చిందా సార్? ఓకే, సారీ సార్, ఒకవేళ నేను పొరపాటు ఇద్దరు వెంటనే వెళ్ళారు, డెడ్ బాడీ మూవ్ అయ్యే వరకు ఇద్దరు అక్కడే ఉన్నారు. ఓకే ఓకే ఓకే, అయితే నా పొరపాటు సవరించుకుంటున్నాను. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారితో మీ సాన్నిహిత్యం ఎలా ఉండేదండి? చాలా మంచి ఆయన. అంటే నాకు ఎందుకంటే 2009లో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పుడు ఎన్నికల ప్రచారానికి వారు మన విశాఖపట్నం బార్డర్ భీమునిపట్నం రిసీవ్ చేసుకొని తుని వరకు ఆయనతో 4 రోజులు నేను ట్రావెల్ చేశాను. చక్కని వ్యక్తి, ప్రజల మధ్యన సన్నిహితంగా ఉండాలని కోరుకుంటాడు. పార్టీ అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా ఒక అభిమానం ఉన్న వ్యక్తి. లోకేష్ గారిని బావాని ఉచ్చరిస్తాడు. లోకేష్ గారిని బావ, నేను ఎన్నోసారి ఫోన్లో చూశాను ఆయనతో. బావాని జోకులు వేసుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు, లోకేష్ బాబు గారు. ఇంకా మావయ్య గారు అని చెప్పి పెద్ద ఆయనతో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. చక్కగా అంటే ఆయన పని ఆయన చేసే ఏ కార్యక్రమం పార్టీ ఆఫ్ చెప్తే అది చేసే పనిలో ఉంటారు ఇప్పుడు కూడా. సార్, మరి ఇంత క్లోజ్గా ఉండే ఈ రిలేషన్లో అంటే బయట అంత ఆంతరంగికంగా అంత అద్భుతంగా ఉండే రిలేషన్ని బయట ఎందుకు సార్ అట్లా చిలువలు పలువులుగా వాళ్ళ మధ్య అంటే ఏదో ఉంది అంటే ఒక పవర్ పాలిటిక్స్ అనేవి అంటే ఒక హైరార్కీ కోసం క్రియేట్ చేస్తున్నట్టు కొన్ని కథనాలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతున్నారు. దేనికోసం అంటారు? స్వార్థం. ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. కొందరు మీడియాలో హైప్ చేసుకొని, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత యూట్యూబ్లో కొంత క్రియేట్ చేయడం, కొంత గ్యాసిప్స్ కోసం కొంతమంది పార్టీలు ప్రతిపక్షాలు ఏదో ఉందని దాన్ని చిలువల పలువులుగా చేయాలని కొంతమంది తప్ప, ప్రస్తుతానికి కుటుంబం అంతా కలిసే ఉన్నారని మొన్నటిదే సంకేతం మనకండి. సార్, చంద్రబాబు గారు ఆ రోజు అంటే తర్వాత సరే మీ నామినేషన్ విషయంలో కొంత డ్రామా నడిచింది. అప్పట్లో మీరు కొంత మనస్తాపం చెందారు, వెళ్ళారు, గెలిచారు, అంతా అయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ మంత్రులు కాబోయే వాళ్ళు ఎవరు అనేటప్పుడు ప్రథమంగా మీ పేరైతే వినిపించిందండి. మీ పేరు అయ్యన్న గారి పేరు. అయ్యన్న గారు స్పీకర్ అయ్యారు. సరే, ఆయన్ని స్పీకర్ చేశారు. ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయన కూడా మీకులాగే మాట్లాడేవారు. ఆయన స్పీకర్ అయిన తర్వాత అన్నారు, ఆయన నన్ను మాటలు కట్టేశారు, నేను ఎక్కువ మాట్లాడదాం అనుకునేవాడిని, నేను కట్టేశారని కూడా అన్నారు ఆయన, అయ్యన్న గారు. సో మిమ్మల్ని అయితే అంటే చాలామంది అనుకున్నారండి, మీ అభిమానులు కావచ్చు, పరిశీలకులు కావచ్చు, రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, బండారు సత్యనారాయణమూర్తి గారు మంచి పోర్ట్ఫోలియో ఏదో సాధించబోతున్నారు, మళ్ళీ మినిస్టర్ అవ్వబోతున్నారని. ఏంటి సార్, ఎందుకు కాలేకపోయారు? ఏంటి ఆ అసంతృప్తి ఏమైనా ఉందా? నెంబర్ గేమ్ ఏంటి? ఏం జరిగింది అసలు? అది మనకు తెలియదండి. గెలిచాము, కష్టపడ్డాం, పార్టీ కోసం నిరంతరం కృషి చేసాం. పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్న ధ్యేయంతో పనిచేశాను. సరే, నాకున్న తర్వాత నా భవిష్యత్తు అనేది పార్టీ నిర్ణయం. మరి పార్టీ ఏ దృక్పథంతో మరి నాకు ఇవ్వలేదో లేకపోతే నన్ను ప్రోత్సహించలేదో, అది వాళ్ళ మనసులో అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ దృష్టిలో ఆలోచించారో నా భవిష్యత్తు గురించి వాళ్ళకి అప్పచెప్పాను. వారి దృష్టిలో ఉన్నాను. ఎప్పుడు నేను పార్టీ లైన్ దాటలేదు. నాకు నెల రోజులు టెన్షన్లో ఉన్నా, సీటు లేదని తెలిసినా, స్థానికంగా నేను ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఒక్కరోజు కూడా పైకి వచ్చి ఇంటి గుమ్మం దాటి వచ్చి నేను పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ నేను ఏ పొరపాటు కూడా మాట్లాడలేదు. టీవీలో దెబ్బలాడినట్టు కలిసి వచ్చినప్పుడు కూడా నేనే మాట్లాడలేదు. కానీ నా భవిష్యత్తు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచించాలా, కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను. సార్, అంటే అప్పుడు మీకు ఇవ్వలేని సమయంలో చంద్రబాబు గారు అయినా ఫోన్ చేయడం, లోకేష్ గారు అయినా ఫోన్ చేయడం, మాట్లాడడం ఏమైనా జరిగిందా? పలానా కారణాల వల్ల మీకు ఇవ్వలేకపోతున్నామని. ఎందుకంటే అంటే ఆ రేస్లో ఉండేటప్పుడు కొంత ఇది ఉంటుంది, మనస్తాపం చెందే అవకాశం ఉంటుందని వాళ్ళకు కూడా అధిష్టానానికి కూడా తెలుస్తూ ఉంటుంది కదండి. సో అట్లాగే బుజ్జగింపు అలాగే జరిగిందండి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నం చేశారు, లోకేష్ గారు కూడా. అంటే నేను దేనికోసం సార్ రమ్మని, విజయవాడ రమ్మని మాట్లాడదాం, మిమ్మల్ని రమ్మని. నేను ఆ 20 రోజులు మరి ఎవరి ఫోను మాట్లాడలేదు, ఎవరి ఫోను ఎత్తలేదు. ఎవరిది మనస్తాపం చెందాను. మనస్తాపం ఏం కాదు, చెప్తాం కదా. నేను 5 ఏళ్ళు నిరంతర పోరాడిన పార్టీ కోసం. ఎక్కడో మారుమూల ప్రాంతాలు చెప్తే వెళ్ళిన వ్యక్తిని మీకు తెలుసు. అలాగే కాకినాడ కానీ, అమలాపురం కానీ మారుమూల ప్రాంతాలు తిరిగిన వ్యక్తిని నేను. 5 సంవత్సరాలు నిరంతరం పనిచేశాను. కానీ నా బాధలు అంటే పార్టీ నిర్ణయం శిరోధార్యం. కానీ ఇంకొకరు ఎవరు నాకు పుట్టి పెరిగిన కష్టపడిన నాకు కాకుండా సరే కామెంట్ చేయడం బాగోదు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు, వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు అంటే జనసేనకి ఇవ్వడం వల్ల, నా సీటు జనసేనకి ఇవ్వడం వలన నేను బాధపడ్డాను. అయ్యో ఇది జనసేనకి ఇవ్వడం ఏంటి,
నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాను, పోరాడాను, గెలిచాను, 4-5 సార్లు ఎమ్మెల్యే చేశాను, పుట్టిపోయిన గ్రామం కదా, ఈ సీటు జనసేనకి ఇవ్వడం ఇది తప్పు. పార్టీ గట్టిగా పార్టీలో గట్టిగా ఎలియన్స్లో గట్టిగా మాట్లాడి నా సీట్ నాకు ఉంటుందని దొరకలేదని మనస్తాపంతో ఉన్నాను తప్ప ఆ రోజు కూడా నేను ఎప్పుడు కూడా పార్టీకి లైన్ దాటలేదండి. సో చంద్రబాబు గారు వాళ్ళు అంటే అన్నిసార్లు పిలిచినా కూడా మీరైతే మనస్తాపంతో వెళ్ళలేదు. తర్వాత కలిశాను. తర్వాత ఏమన్నారు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ? తర్వాత వెళ్ళాను, సారు హైదరాబాద్ రమ్మన్నారు, హైదరాబాద్ ఇంటికి వెళ్ళాను. అప్పుడు చెప్పారు జరిగింది ఏంటో, జనసేన వాళ్ళు ఎంత ఒత్తిడి తీసుకొచ్చారో. అంటే అదేనా మీడియా ముఖంగా చెప్పచ్చా అండి? అన్ని విషయాలు చెప్పను. చెప్పారు వాళ్ళు, సత్యనారాయణ నీవంటే నాకు అభిమానం, కష్టపడ్డావు, పనిచేసావు, నేనైతే అటుపక్క నుంచి నా ఒత్తిడి నేను తట్టుకోలేకపోయినాను. వారు ప్రత్యేకంగా దీని మీద వాళ్ళు దృష్టి పెట్టారు. సరే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎలియన్స్కి వెళ్ళి మనం ఆ దుర్మార్గుని ఓడించాలి. ఇప్పుడు మనం వార్త విభేదాలు పడి చీట్లు పడి మళ్ళీ మనం తప్పులతో వెళ్తే ఓట్లు చీల్తాయి. అందుకు నువ్వు ఎంత కష్టపడినా అటుకున్న ఒత్తిడి మేరకు నేను ఇవ్వలేకపోయినాను. నువ్వు ఆల్టర్నేట్గా చెప్పు, ఎక్కడికైనా వెళ్తే నేను నీకు సీట్ ఇస్తాను, నిన్ను మాత్రం నువ్వు అసెంబ్లీకి రావాలి, నువ్వు పని చేయాలి, అందుకే నీకు మాడుగులు ఇస్తున్నాను అనుకుంటున్నాను, నువ్వు తీసుకో, నువ్వు గెలుస్తావు, నువ్వు నాకు నమ్మకం వెళ్ళని చెప్పడం జరిగింది. ఓకే, మీకు ఇవ్వకముందు మాట్లాడారు. అదే మాడుగులు అనేది కన్ఫర్మ్ చేయకముందు ఆ రోజు వెళ్తాననలేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అడిగినప్పుడు కూడా నేను వెళ్ళాలన్నా సరే అని వచ్చాను. లోకేష్ గారు కూడా ఫోన్ చేశారు, పాపం వారు కూడా తప్పులేదు. లోకేష్ గారు కూడా ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తారు, గౌరవిస్తారు. నాకు ఇప్పుడు గురువు గారు అంటారు, ఇప్పుడు కూడా ఇప్పుడు గురువు గారు అంటారు. అయినా వారు తప్పు కాదండి, మా పార్టీ తప్పు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాదు. ఇది పూర్తిగా జనసేన చేసిన అన్యాయం తప్ప ఇది ఇంకెవరో చేసిన అన్యాయం కాదండి. ఇప్పుడు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారితో మీ సన్నిహిత సంబంధాలు ఏ విధంగా ఉన్నాయండి? నేను బాగున్నానండి. ఎందుకంటే ఇప్పుడు బాగా అన్నానం పెట్టుకుంటాం, కలిసి ఉంటున్నాం, పక్కనే కూర్చుంటాం. అందుకు నాకు పంచకర్ల రమేష్ గారికి నాకు వ్యక్తిగతంగా ఏ తవాదాలు లేవు, విభేదాలు లేవు. ఇవన్నీ అధినాయకులు ఆలోచించాలి. రమేష్ బాబు గారు ఆయన ఒక రాజకీయంగా వచ్చినాడు, 2 సార్లు ఎమ్మెల్యేడు, ఆయన గెలవాలని, ఆయనకు మంచి అవకాశం ఉండాలి ఆయన కోరుకుంటాడు. నేను ఏది వాస్తవం కాదో మహాకూటంలో పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ ఆలోచించాలి తప్ప ఇది నేను రమేష్ బాబుని ఎలా కామెంట్ చేస్తాను? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. తెలుసుగా అప్పటికే నేను అభినందించాను, నా ఓటర్లో కౌలించుకున్నారు ఆయన. అయ్యో ఇతను మనం సీటు దెబ్బ కొట్టడం ఏంటి, ఇంకో దగ్గరికి ఎవరికో పంపిద్దామని అనుకున్న పరిస్థితి పవన్ కళ్యాణ్కి రావాలి. ఆ పవన్ కళ్యాణ్ గారు చేయాలి తప్ప ఇది రమేష్ బాబుని వ్యక్తిగతంగా మాట్లాడదు. ఆయన మంచి స్నేహితుడు, ఇద్దరం కలిసే ఉన్నాం, మా ఇద్దరికి ఏ రకం విభేదాలు లేవు.